శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ భవానీ జ్యోతిషాలయం వారి ఈరోజు రాశి ఫలాలు ప్రతిరోజు కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము రాశి ఫలాలని ప్రసారం చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు 10వ తారీఖు సెప్టెంబర్ నెల యొక్క రాశి ఫలాలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా మేషరాశి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాధిక్యతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారం ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు. ఈ రాశివారు ఈరోజు గణేష స్తోత్ర పారాయణం చేయడం ఉత్తమమైనటువంటిగా చెప్పబడుతుంది. అలాగే వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులు తొందరపాటు మంచిది కాదు. ప్రత్యర్థుల నుంచి ధనం పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఊహించినటువంటి స్థాన చలనాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ వృషభ రాశి వారు ఉత్తమమైన ఫలితాలు పొందాలంటే గణేష స్తోత్ర పారాయణం చేసి బయలుదేరడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అలాగే మిథున రాశి. దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహకరంగానే ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తర్వాత కర్కాటక రాశి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో అకారణ భేదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చికాకులు పరుస్తారు. మానసిక ప్రశాంతతకు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఈ కర్కాటక రాశి వారు ఇవాళ శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. ఇక సింహరాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులు అనుకోని విధంగా కలుసుకుంటారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తొలగిపోతాయి. కావున ఈ యొక్క సింహరాశి వారు ఈరోజు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం, కనకదుర్గ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేసి బయలుదేరడం చాలా ఉత్తమమైనటువంటిది. అలాగే కన్యరాశి. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదాలు వేస్తారు. మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార నిరాశజనకంగా సాగుతుంది. ఉద్యోగంకు అధిక బాధ్యతలు పడేటటువంటి అవకాశం ఉంది. కావున ఈ రాశివారు కన్యరాశి వారు ఈరోజు గణేష్ స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక తులరాశి. ఈ తులరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సభా సమావేశాల ఆహ్వానాలు అందుతాయి. మొండు బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. అలాగే వృశ్చిక రాశి వారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో పదోన్నతి పెరిగేటటువంటి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా లాభం వచ్చేటటువంటి అవకాశం ఉంది. విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం చికాకు కలిగి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైనటువంటి పనులు కార్యక్రమాలు జరుగుతాయి. సోదరి సోదరులతో స్థిరాస్తి వివాదాలు వస్తాయి. వ్యాపారం సౌమ్యంగానే సాగుతుంది. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి. తర్వాత మకర రాశి. వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకను సాగుతాయి. ఉద్యోగులకు అధికారులకు నుండి విమర్శలు తప్పవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు వీరికి శుభవార్తలు శుభ సూచనలు కలగాలన్నట్టయితే శివస్తోత్ర పారాయణం చేసుకుని శివాలయాన్ని దర్శించడం వల్ల అనుకున్న పనులు సజావుగా పూర్తి చేయగలుగుతారు. తర్వాత కుంభరాశి.
ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విజయం సాధిస్తారు. కీలక సమయాల్లో సన్నివేశాలు అందుతాయి. సన్నిహితుల అందుబాటులో జీవితం భాగస్వామి నుంచి ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారు కూడా, కుంభరాశి వారు కూడా ఈ రోజు గణేశ స్తోత్ర పారాయణం చదువుకోవడం చాలా మంచిది. ఇక మీనరాశి, నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు కూడా ఈరోజు హనుమతి ఆలయాన్ని దర్శించుకుని ఆంజనేయ స్వామి వారి కృప పొందడం వల్ల వీరికి ఈరోజు చాలా బాగుండేటటువంటి అవకాశం ఉంది. ఇది ఈరోజు రాశి ఫలాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.